ప్రకాశం జిల్లా మొత్తము అందరి చూపు ఇక్కడ మన గంటాపాలెం వైపే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని కిలోమీటర్ల వైపు లైటింగ్ వేయటము, అందరు వచ్చి ఫోటోలు దిగటము సందడిగా ఉంటది. నేను చిన్నప్పుడైతే ఇక్కడ పైకి కళారాలు కానీ ఇట్లా బొమ్మలు కదులుతున్నట్టుగా పెట్టేవాళ్ళు. ఆ కదిలే బొమ్మల్ని చూసి కథలుగా చెప్పుకొని మా అమ్మ మా నాన్నతో వచ్చి ఇక్కడ ఆనందంగా ఉండి గడిపి వెళ్ళేవాళ్ళం. అయితే ఈసారి విశిష్టంగా 75 సంవత్సరాలు జరుగుతుందన్నమాట మన పార్వతీదేవి గంటాపాలెం. విశేషంగా దాని గురించి ఇక్కడ కమిటీ వాళ్ళు ఉన్నారు, ప్రెసిడెంట్స్ వాళ్ళు ఉన్నారు, పెద్దలందరూ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్లందరినీ ఇన్వైట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక దైవ కార్యక్రమంలో, ఒక మంచి కార్యక్రమంలో ఇన్ఫ్లుయెన్సర్లు కూడా సహాయపడటము మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనమాట. దీని గురించి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్న పెద్దవారితో మాట్లాడుతున్నాము. ముందుగా ఈ రోజు విశేషంగా కర్ర పూజ కూడా జరిగింది. సార్, అసలు కర్ర పూజ ఎందుకు చేస్తారనేది ఈ రోజుల్లో చాలా మందికి తెలియదు. మా జనరేషన్ పూజ ఎందుకు చేస్తారంటే దసరా మహోత్సవానికి నాంది. ఇది దసరా నవరాత్రులు జరగడానికి నాంది అని చెప్పి కర్ర పూజ చేస్తామండి. ఇది ప్రతి సంవత్సరం చేసేది. విశిష్టతగా మా పార్వతీదేవి మాత 75 సంవత్సరాలు 10/10/51వ సంవత్సరం అంటే అప్పటికి నేను కూడా పుట్టుండలేదు. 10/10/1951వ సంవత్సరంలో ఈ కళారాల నవరాత్రోత్సవాలు బిగిన్ అయిందండి. ఇది ఈ సంవత్సరం 75 సంవత్సరాల పండుగ సందర్భంగా విశిష్టత సేవా కార్యక్రమాలు చేయాలని మా కమిటీ మెంబర్స్ అందరూ నిర్ణయించుకొని ఈ రోజు ఈ కార్యక్రమం కర్ర పూజతో స్టార్ట్. దసరా నవరాత్రులకి స్టార్టింగ్ కర్ర పూజ. ఇప్పుడు ప్రతి సంవత్సరం చేస్తున్న ఈ కర్ర పూజతో స్టార్ట్ అవుతుందండి. 10/10/2026కి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరాల్లో అడుగు పెడుతున్న ఈ దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గంటాపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీదేవి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ కర్ర అమ్మవారిగా భావిస్తారన్నా, లేకపోతే అది నాకు పంతులు గారికి పంతులు గారిని పిలిస్తే ఆయన చెబుతారు. ఓకే సార్. ఇప్పుడు ఈ 70 సంవత్సరాలు సెలబ్రేషన్స్ లో ప్రత్యేకంగా ఎప్పుడు చేసే దాని మీద ఇంకా ప్రత్యేకంగా ఏం చేయబోతున్నారు? ఇంకా విశిష్ట కమిటీ మెంబర్స్ ఆలోచించుకొని ఉన్నారండి. ఇప్పుడు మీరు ఎన్ని ఓపెన్ చేశారు కదా లోగోలు, 70 సంవత్సరాల విశిష్టత గురించి లోగోలు తయారు చేసి ఇచ్చామంటే ప్రతి ఇంటికి ఇస్తున్నారు. అన్ని 75 సంవత్సరాలు బాగా చేయాలని నిర్ణయించుకొని చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా చేయని, కని విని ఎరగని బిగ్ ఫెస్టివల్ దసరా కళారాలు మన ఒంగోలులో ఎవ్రీ ఇయర్ ఘనంగా జరుగుతాయి. అదే విధంగా ఈ ఇయర్ కూడా కళారాలలో భాగంగా ఈ రోజు కర్ర పూజ అయితే నిర్వహించారు. అలాగే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో వారి మాటల్లో విందాం. అలాగే పూజ ఏ విధంగా జరిగిందో మీరే చూసేయండి. సంవత్సరం అయితే మటుకు అని చెప్పి స్పెషల్ గా ప్రతిది ఎవ్రీథింగ్ ఎప్పుడు చూడని విధంగా అయితే ఈ సంవత్సరం అయితే దసరా అయితే ఉంటుంది మీ అందరి ముందు.